హలో ఎవ్రీవన్, మీ లైఫ్లో ఎప్పుడైనా బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయినట్టుగా అనిపించిందా? అలా అయితే ఈ వీడియో మీకోసం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దన ప్రభూతస్త్రికుద్ధామ పవిత్రం మంగళం పరం. ఆల్రెడీ 7వ శ్లోకంలో మొదటి లైన్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రెండో లైన్కి వస్తే ప్రభూత, నాతో కలిపి ప్రొనౌన్స్ చేయండి. ప్రభూత అంటే చాలా అపారమైనటువంటి, తన యొక్క శక్తి సామర్థ్యాల్లో కావచ్చు, సంపదలో కావచ్చు, గుణంలో కావచ్చు ఎంతో అపారమైనటువంటి స్వభావం కలవాడు అని అర్థం. త్రికకుత్పామ అంటే ముల్లోకాలు, పైన పాతాళంలోని మధ్యలోని 3 లోకాలకి కూడా అధిపతి అయినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. పవిత్రం ఎంతో పవిత్రమైనటువంటి స్వరూపము అని అర్థం. మంగళం పరం, ఆయన పేరు తెలిసినంత మాత్రాన, ఆయన నామాన్ని స్మరించినంత మాత్రాన మన లోపల కానీ బయట కానీ చుట్టుపక్కల కానీ అన్ని అశుభాలని తొలగించి మనకి మంచి చేసే మంగళకర స్వరూపం అని అర్థం. సో ఆల్రెడీ ఫస్ట్ లైన్ ప్రీవియస్ వీడియోలో లింక్ చేశాను. అది ఎవరైనా మిస్ అయితే కనుక ఆ ప్రీవియస్ వీడియో చూడండి, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలానే మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా కనుక ఇలాంటి నెగిటివిటీ ఏమైనా అనిపిస్తే కనుక ఒకసారి ఈ రీల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ లోకల్లో మళ్ళీ కలుసుకుందాం. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.